నమస్కారములు. జాతీయ బహుజన సిద్ధాంతకర్త, ఆల్ పీపుల్స్ పార్టీ 2 తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త అయిన తరిగొప్పల రాజబాబు యాదవ్ గారి మనసులో మాట. ప్రతి గ్రామంలో డాష్ బోర్డులను ఏర్పాటు చేసి అన్ని పంటల వివరాలను, వాటి సస్యరచన సంబంధించి గిట్టుబాటు ధరలు మొదలగు అగ్రికల్చర్ సంబంధించి పూర్తి సమాచారాన్ని, ఆ గ్రామంలోని ప్రజల యొక్క ఆరోగ్య విషయాలను, ఆ గ్రామంలోని నిరుద్యోగ సంబంధిత విషయాలను మొదలగు అనేక అంశాలను నేరుగా ప్రభుత్వ సెక్రటరేట్ నుండి డాష్ బోర్డుల ద్వారా ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రభుత్వాలకు మంచి నాణ్యమైన పరిపాలనను అందించడమే మా ఆల్ పీపుల్స్ పార్టీ భవిష్యత్ ప్రణాళికలో మొదటి లక్ష్యం. అలాగే రెండవ మాట, దేశంలోని అన్ని విద్యా సంస్థలలో ఒకే విద్య అనగా ప్రతి దేశంలో అన్ని పాఠశాలలలో ఏ బోధన అయితే ఉంటుందో ప్రతి గవర్నమెంట్లో, ప్రైవేట్లో కూడా ఒకే రకమైన విద్యా బోధన మరియు నేరుగా కళాశాలల నుండే వారి అర్హతను అనుసరించి నేరుగా ఉద్యోగ కల్పన ఏర్పాటు, ఇది మా రెండవ ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా అన్ని పోటీ పరీక్షలను నిషేధించి నిర్మూలించి విద్యార్థులకు కేవలం 5 రోజుల పాఠ్యాంశాల బోధన మరియు వారికి యొక్క ఆరోగ్యం మరియు క్రీడలకు సంబంధించిన మరియు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను మిగిలిన 2 రోజులలో వారిని తర్ఫీదు ఇచ్చడం. సో ఇది మా రెండవ ప్రధాన లక్ష్యం అని చెప్పి మేము గర్వంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు భారతదేశ ప్రజలందరికీ కూడా ఈ రోజు విన్నవించుకుంటూ సెలవు. Yeah.